బిగ్ బాస్ సీజన్ 8 లో అసలు పృథ్వీ విష్ణుప్రియాల మధ్య ఏముందంటూ ఎన్నో రోజుల నుంచి అంతు చిక్కని ప్రశ్న మిగిలింది బిగ్ బాస్ ఆడియన్స్ కి. ఇక ఫైనల్ గా ఇవాల్టి ఎపిసోడ్ లో కుండ బదులు కొట్టినట్టు ఇద్దరు కూడా చెప్పేశారు. పృథ్వీ విష్ణుప్రియ వారి మధ్య ఏమున్నది అన్నది. ఇక బయట వస్తున్న గాసిప్స్ ని పునర్నవ్వి డైరెక్ట్ గా క్వశ్చన్ రూపంలో పృథ్వీని అడుగుతుంది. మీకు విష్ణుప్రియకి మధ్య ఏముంది అని అడగ్గా అది క్లియర్ చేయమని చెప్పి అడుగుతుంది. దానికి పృథ్వీ మాట్లాడుతూ నాకు విష్ణుప్రియ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పుకొస్తాడు పృథ్వీ. ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందా అని అడిగితే ఎస్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది, అటువంటివి ఏమీ లేవు అని చెప్పుకొస్తాడు. ఇక్కడైతే ఫ్రెండ్షిప్పే ఉంది, బయటకు వెళ్లిన తర్వాత ఇది కంటిన్యూ అయితే ఏవైనా అవ్వచ్చు అని చెప్పుకొస్తాడు పృథ్వీ. ఇక విష్ణుప్రియ అని అడగ్గా నాకు పృథ్వీకి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది, యాజ్ ఏ గుడ్ ఫ్రెండ్ నేను అతన్ని ట్రీట్ చేస్తానని చెప్పుకొస్తుంది విష్ణుప్రియ. ఫ్రెండా లేక మోర్ దాన్ ఏ ఫ్రెండా అంటూ వితిక్క అడగ్గా ఎస్ 10 to 20% మోర్ దాన్ ఏ ఫ్రెండ్ అంటుంది విష్ణుప్రియ. మరి మీరెందుకు విష్ణుప్రియతో ఫ్రెండ్షిప్ అనే ఒక దాన్ని సింపతిగా యూజ్ చేసుకుని హౌస్ లో సర్వైవ్ అవుదామని అనుకుంటున్నారని అడుగుతుంది పునర్నవి. సింపతి ఎలా అనిపిస్తుంది మీకు, ఆ వర్డ్ యూజ్ చేయకండి, అలా ఎలా యూజ్ చేస్తారంటూ పృథ్వీ అడుగుతాడు. ఎందుకంటే విష్ణుప్రియ ఎప్పుడు తన ఇంట్రెస్ట్ ని చూపిస్తూ ఉంటుంది, కానీ మీరు మాత్రం ఏమీ చెప్పకుండా అలా నెట్టుకొస్తున్నారు. కేవలం ఎలిమినేట్ అవ్వకుండా ఆమెను ఒక షీల్డ్ లాగా యూజ్ చేసుకుంటున్నారని మేము అనుకుంటున్నామని అంటుంది పునర్నవి. బహుశా మేమిద్దరం కూడా మాట్లాడుకుంది మీకు టెలికాస్ట్ చేయలేదేమో, ఒకవేళ అది టెలికాస్ట్ చేస్తుంటే మీకు అర్థమయ్యేది. నేను విష్ణుప్రియ కూర్చొని ఆ విషయంపై సార్ట్అవుట్ చేసుకున్నాం, ఫ్రెండ్స్ లాగే ఉందామని అనుకున్నాం, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదంటూ చెప్పాను కూడా అని చెప్పుకొస్తాడు పృథ్వీ. యాజ్ ఏ ఫ్రెండ్ నేను ఆమెను సపోర్ట్ చేస్తూనే ఉంటాను, కానీ ఆ లవ్ యాంగిల్ అయితే లేదు అంటూ చెప్పుకొస్తాడు పృథ్వీ. అయితే ఇన్ని రోజులుగా వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఎరిపప్పలైపోయారన్నమాట ఫైనల్ కి. ఇదే మాట వితిక అంటూ అయితే మరి మీరెందుకు అలా యాక్ట్ చేస్తున్నారు, మీ ఇద్దరికి కలిసి రావాలనా అంటూ అడుగుతుంది వితిక. దానికి విష్ణుప్రియ మాట్లాడుతూ మేమెప్పుడు కూడా యాక్ట్ చేయలేదు, మేము మాలాగే ఉన్నాం, బయట అలా పోర్ట్రే అయిందేమో, అలా పోర్ట్రే అయితే మేమేం చేయలేం, మేము మాత్రం ఫ్రెండ్స్, జెన్యూన్ ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తుంది విష్ణుప్రియ. ఇన్ని రోజులు వీరిద్దరి మధ్య జరిగిన బాండింగ్ ని చూసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందా లేక లవ్ యాంగిల్ నడిచిందా, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. యాజ్ ఏ జెన్యూన్ రివ్యూవర్ గా అండ్ జెన్యూన్ బిగ్ బాస్ ఆడియన్స్ గా